గణతంత్ర దినోత్సవాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అసలు మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? జనవరి 26 అనేది చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున మనం మన రాజ్యాంగాన్ని ఎన్ఫోర్స్మెంట్ లోకి తెచ్చుకున్నాం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అది. భారతదేశం బ్రిటిష్ డొమినియన్ నుంచి డెమోక్రటిక్ రిపబ్లిక్ అయిన రోజు. ఇక్కడ మనం స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవం నాడు జెండా వందనం చేసేది మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రపతి జెండా వందనం కర్తవ్య పద్, ఇంతకుముందు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పద్ అంటున్నారు. కర్తవ్య పద్ దగ్గర చేస్తారు. మనకి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు 1947లో వచ్చింది. అంటే మనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి ఆ రోజు విముక్తి పొందామన్నమాట. అందుకనే జెండా ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డే రోజు జెండా